ఎమ్మెల్యే గారు, మాజీ హోంమంత్రి అయిన సుచిత అక్కకు, మరి ఎంపీపీ గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, మరి స్టేట్ డైరెక్టర్ చిత్తా అంజిరెడ్డి గారికి, మేడా బాబు గారికి, వైస్ ఎంపీపీ గారికి, మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మరి తన సుదీర్ఘ పాదయాత్రలో మరి ఆడపడుచుల్ని కలిసి వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని మరి నేను నా ప్రభుత్వం మన ప్రభుత్వం వస్తే మరి 2019 ఏప్రిల్ 11 ముందున్న ప్రతి ఒక్క బ్యాంక్ ఖాతాలోని 4 విడతలుగా మరి జమ చేస్తానని మీ ఖాతాలోని నేరుగా ఇస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు కూడా 4వ విడత మన ఖాతాల్లోని జమ చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర వారీగా చూస్తే దాదాపు 80 లక్షల మంది మన డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు దాదాపు 25,512 కోట్ల రూపాయలను జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన మండల వారీగా చూసుకుంటే 11,114 మంది అక్క చెల్లెమ్మలకు దాదాపు 8 కోట్ల వరకు మరి మన ఖాతాల్లోని జమ చేయడం జరుగుతుంది. ఆ రోజు అన్న ఏం చెప్పాడంటే అది ఇక్కడ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాగ్దానం ఇచ్చారంటే ప్రతి ఒక్కటి కూడా ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా మరి దాన్ని మేనిఫెస్టోలో అట్లా ఏర్పరచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తల్లి గర్భంలో మరి శిశువు మొదలుకొని మరి పండు ముసలి వరకు కూడా, ముసలి వాళ్ళ వరకు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అంగన్వాడీ కేంద్రాల ద్వారా మరి గర్భవతులకు, బాలింతలకు వారికి కావాల్సిన ఫుడ్ని అందిస్తూ, అదేవిధంగా మరి అంగన్వాడీ సెంటర్లోని మన పిల్లలు డెలివరీ అయిన తర్వాత అంగన్వాడీ సెంటర్లోనికి వారికి ఏమేమి కావాలనేది ఆ ఫుడ్ అందిస్తూ, అదేవిధంగా స్కూల్లో స్టేజ్కి వచ్చేసరికి స్కూల్లో మరి ఇంగ్లీష్ మీడియం మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంగ్లీష్ మీడియం పెట్టాలని మరి గత ప్రభుత్వంలో మన పోలీసులు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మన బిడ్డలు బాగుండాలి, మన బిడ్డలు ఇంగ్లీష్ చదువుకుంటేనే మరి రానున్న రోజుల్లో మరి భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి మరి ప్రతి అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ద్వారా కానీ మరి తల్లి ఖాతాలోని జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ప్రతి ఒక్కటి కూడా మన అక్క చెల్లెమ్మలకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మరి మన ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చూస్తే ఎలాంటి ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? లేదు. మన ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక అమ్మకి కొడుకు గాను, ఒక అక్కకి తమ్ముడు గాను, ఒక చెల్లికి అన్న గాను మరి మన ముందుకు వచ్చి మరి మన ఇంట్లో కుటుంబంలో నలుగురుంటేనే మరి ఒకరికొకరికి మనకి మోహంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలోని దాదాపు 4 కోట్ల మంది జనాభాని ఏకదాటిగా పరిపాలించిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి రానున్న రోజుల్లో 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మనం గెలిపించుకుంటే మన కుటుంబాలు, మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరూ కూడా బాగుంటారు, మన బిడ్డలు బాగుంటారు, మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందని కోరుకుంటూ మరి మన తాటికొండ నియోజకవర్గానికి మన పెరింగలో ఆడపడుచు మన అక్క మరి సుచితమ్మ గారు వచ్చారు. కాబట్టి మన అక్కను అఖండ మెజారిటీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇద్దామని కోరుకుంటూ ఇది అవకాశం ఇచ్చిన ప్రజలందరూ వైఎస్ఆర్ ఆసరా 4వ విడత మరి సెయింట్ పాల్స్ హై స్కూల్ ఆడిటోరియంలోని జరిగింది. ఈ వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమము మండలంలోని దాదాపు 11,000 మందికి మరి మహిళలకు లబ్ధి చేకూరటం జరిగింది. అదేవిధంగా దాదాపు 8 కోట్ల వరకు మరి పెరింగపురం మండలానికి లబ్ధి చేకూరటం జరిగింది. ఇది డైరెక్ట్గా ప్రతి అక్క చెల్లెమ్మల ఖాతాలోని మరి జమ చేయడం జరిగింది. ఇట్లా జమ చేయటం వలన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరి వారి యొక్క ఆనందానికి అవధులు లేరు.
లేవు కాబట్టి 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే సీఎం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా తాటికొండ నియోజకవర్గ సమన్వయకర్త అయిన మేకతోటి సుచరిత గారిని ఎమ్మెల్యేగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా అందించాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.